మదనపల్లి నిస్సార్ అహ్మద్ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి నిస్సార్ అహ్మద్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, అలాగే ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్న అమర్నాథ్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా రాజంపేటకి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆలూరు భూసేన విరూపాక్షి బలహీన వర్గాలు చెందిన వ్యక్తి అక్కడ జడ్పీటీసీ అతన్ని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఆ నియోజకవర్గంలో. కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మేరిగా మురళి ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. మేరిగా మురళి ఆయన్ని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. సత్యవేడు మధ్యలో గురుమూర్తి, డాక్టర్ గురుమూర్తి ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న ఆయన్ని అక్కడ సచివేడికి ఎస్సీ స్థానానికి ఆయన వచ్చి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఎమ్మెల్యే శాసనసభ స్థానానికి. పెనుమలూరు ప్రస్తుతం జోగి రమేష్ ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చి పెనుమలూరు స్థానానికి శాసనసభ అభ్యర్థిగా ఆయన నిర్ణయించడం జరిగింది. పెడన ఉప్పల రాము వీరి భార్య ఇప్పుడు చైర్మన్ కృష్ణా జిల్లాకి ఉన్నారు. ఇప్పుడున్నారు. ఉప్పల రాముని అక్కడ పెడనకు వచ్చి అభ్యర్థిగా నిర్వహించారు. ఆయన కూడా బలహీన వర్గాలకి చెందిన వ్యక్తే. ఇది ఈరోజు ఇవాళ 21 స్థానాలు, అంటే 6 ఎంపీ స్థానాలని అలాగే 15 ఎమ్మెల్యే స్థానాలు కలిపి 21 ఇవాళ ప్రకటించడం మేము జరిగింది. ఈ విషయాన్ని మీ ద్వారా మరి అందరికీ తెలియజేస్తున్నాము. రేపు రాబోయే ఎన్నికల్లో వీరు పార్లమెంట్కి శాసనసభకి అభ్యర్థిగా ఉంటారు. ఇస్తారు మీకు సాఫ్ట్ కాపీ కొంచెం డౌన్ తీసుకొని చాలా ఎందుకు ఇస్తారు కదా. ఈ రోజు ముందు చెప్పామంటే మీకు వస్తామని. పార్టీలో అవసరాలు అనుకున్నప్పుడు ఆ మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే, బోరు కొడుతుందా మీకు రోజు లిస్ట్ అయింది? నిన్న కూడా 9:15. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఫోటో ఇస్తారు కదా ఎవరన్నా ఒకటి తీసుకో పంపించుకో.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ 3వ లిస్ట్ ని రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొత్తం 6 ఎంపీ స్థానాలకు 15 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి లిస్ట్ ని రిలీజ్ చేసింది. కొద్దిసేపటి క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ ఆ లిస్ట్ ని రిలీజ్ చేశారు. శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ నేమ్ను కన్ఫర్మ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఇక విశాఖపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి బొత్స ఝాన్సీ లక్ష్మిని, ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను బరిలోకి దింపబోతున్నట్టుగా వైసీపీ తన లిస్టులో పేర్కొంది. ఇక అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నానిగా ఆ లిస్టులో చేర్చింది. దాంతోపాటు కర్నూలు ఎంపీగా గుమ్మనూరి జయరాంని ఖరారు చేసింది. ఇక అలాగే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం పేరుని ఖరారు చేస్తుంది. ఇక దాంతోపాటు 15 ఎమ్మెల్యే స్థానాలకు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ తన క్యాండిడేట్స్ని ఆ లిస్ట్ని రిలీజ్ చేసింది. ఇచ్చాపురం నుంచి ప్రియ విజయ, టెక్కర నుంచి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి నుంచి అది ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి నుంచి కంభం విజయరాజుని బరిలోకి దింపబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితం వైసీపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ఆ లిస్ట్ని రిలీజ్ చేశారు. అలాగే రాయదుర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డిని, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని బరిలోకి దింపబోతున్నట్టుగా ఆయన తెలిపారు. ఇక అలాగే మరొక ఎస్సీ నియోజకవర్గం పూతలపట్టు నుంచి మూతరేవల సునీల్ కుమార్ని బరిలోకి దించబోతున్నట్టుగా వైసీపీ తెలిపింది. ఇక చిత్తూరు నుంచి విజయానందరెడ్డిని, మదనపల్లి నుంచి నిస్సార్ అహ్మద్ని బరిలోకి దించబోతున్నట్టుగా వైసీపీ తన 3వ లిస్టులో పేర్కొంది. ఇక మదనపల్లి నుంచి నిస్సార్ అహ్మద్, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని బరిలోకి దించింది. ఆలూరు నుంచి బూసినే విరూపాక్షిని బరిలోకి దించింది అక్కడ. ఇక అలాగే మరొక ఎస్సీ నియోజకవర్గం కోడుమూరు నుంచి డాక్టర్ సతీష్ని, ఎస్సీ నియోజకవర్గం గూడూరు నుంచి మేరుగా మురళిని, అలాగే మరొక ఎస్సీ నియోజకవర్గం సత్యవేడి నుంచి మద్దిల గురుమూర్తిని బరిలోకి దించింది. పెరమలూరు నుంచి జోగి రమేష్ని, పెడన నుంచి ఉప్పల రామని, అలాగే శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్గా ఉప్పాడ నారాయణమ్మను ఆదేశాలు జారీ చేస్తే ప్రస్తుతం ఇచ్చాపురం జెడ్పీటీసీగా పనిచేస్తున్నారని చెప్పుకోవాలి. ఒకసారి ఈ లిస్ట్లో కొన్ని సెన్సేషన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. అవేంటి, ఎవరెవరికి దీంట్లో సెన్సేషన్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, కొన్ని ఎక్స్పెక్టెడ్ పేర్లను చెప్పుకోవాలి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పుకోవచ్చు. ఏంటి గుమ్మనూరు జయరాంని మంత్రి గుమ్మనూరు జయరాంని కర్నూలు ఎంపీగా బరిలోకి దించడం కావచ్చు, ఇలా కొన్ని ఉన్నాయి. ఏంటి ఈ అప్డేట్, ఈ లిస్ట్కి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు? ఎందుకంటే చాలా మంది ఇంతకు ముందు వరకు చాలా ఊహాగానాలు వచ్చాయి. ముఖ్యంగా కొన్ని ఎంపీ స్థానాలకు సంబంధించి చాలా మంది పేర్లు వినపడి, కానీ అనూహ్యంగా కొత్త పేర్లను అయితే వైసీపీ అధిష్టానం బరిలోకి దింపిందని చెప్పాలి. దాంట్లో ప్రధానంగా ఎంపీ లిస్టు చూసుకుంటే కనుక శ్రీకాకుళానికి సంబంధించి ప్రస్తుతం బెల్లాన చంద్రశేఖర్ ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, అక్కడ ఖచ్చితంగా వైసీపీ లేదు కాబట్టి అక్కడ పేరడ తిలక్ని రంగంలో దింపారు. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ చూస్తే కనుక ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఎంవివి సత్యనారాయణ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని బొత్స ఝాన్సీ లక్ష్మి అంటే మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీని అయితే రంగంలోకి దింపారు. ఏలూరు ఎంపీకి సంబంధించి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, ఈయన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ని యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఏలూరు ఎంపీ బరిలో దింపారు. ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోటగిరి శ్రీధర్ ఉన్నారు. ఆయన స్థానంలో సిట్టింగ్ ఎంపీగా అప్పుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ చాలా యంగ్గా ఉన్నటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వర కుమార్ని బరిలోకి దింపారు. విజయవాడ ఎంపీగా అందరూ ఊహించిందే కేశినేని నానికి అనౌన్స్ చేశారు. నిన్న పార్టీలో జాయిన్ అయ్యారు, కానీ అధికారికంగా కండగొప్పలేదు. కానీ అయినప్పటికీ విజయవాడ ఎంపీగా కేశినేని నాని అయితే వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఇక కర్నూలు ఎంపీ చూస్తే కనుక గుమ్మనూరి జయరాం పేరు దాదాపు ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఆయన ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్నారు, కానీ ఆయన కర్నూలు ఎంపీగా పంపిస్తారని ప్రచారం జరిగింది. దాన్ని నిజం చేస్తూ కర్నూలు ఎంపీగా ప్రస్తుతం గుమ్మనూరు జయరాం వెళ్ళారు. ఇక తిరుపతి ఎంపీ ప్రస్తుతం గురుమూర్తి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన స్థానంలో కోనేటి ఆదిమూలం మాజీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని తిరుపతి ఎంపీగా ప్రస్తుతం వైసీపీ అధిష్టానం అనౌన్స్ చేసింది. మొత్తం 6 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే అనౌన్స్ చేసింది. ఇప్పటికే కొంతమంది ఎంపీలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇంతకుముందు కూడా అనౌన్స్ చేసింది. ఈరోజు 6 ఎంపీలు 15 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి చూస్తే కనుక ఇచ్చాపురం 2019లో వైసీపీ కోల్పోయింది. అక్కడ టీడీపీ నుంచి బెందాల
ధర్మపాలెం అశోక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ వైసీపీ తరఫున ఇప్పుడు పిరియా విజయ ఈమె ఇచ్చాపురం సంబంధించినటువంటి జడ్పీ మెంబర్గా ఉన్నారు. ఆమె ఇప్పుడు ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఇక టెక్కలి ప్రస్తుతం అచ్చెన్నాయుడు అక్కడ టీడీపీ తరఫున 2019లో గెలిచారు. ఇప్పుడు అక్కడ టెక్కలికి సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. ఇక చింతలపూడి వెస్ట్ గోదావరి సంబంధించి చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యున్సీ అక్కడ ఎలిజా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన స్థానంలో కంబం విజయరాజుని ప్రస్తుతం వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా ప్రకటించి ఇక రాయదుర్గం కాపు రామచంద్రరెడ్డి మొన్న ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో మెట్టు గోవిందరెడ్డి మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని అనౌన్స్ చేశారు. ఇక దర్శికి సంబంధించి చాలా రోజులుగా వినపడుతున్న పేరు ప్రస్తుతం అక్కడ మద్దిశెట్టి వేణుగోపాల్ ఉన్నారు. ఆయన స్థానంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శి ఇన్ఛార్జిగా ప్రకటించింది. పోతలపట్టుకు సంబంధించి ఆల్రెడీ పోతలపట్టు కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసిన ఎస్సీ కాన్స్టిట్యున్సీ అక్కడ ఎమ్మెల్యే ఆల్రెడీ వైసీపీ తీరుపైన జగన్ తీరుపైన ప్రెస్ మీట్ పట్టి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసే నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ని అయితే ప్రస్తుతం అనౌన్స్ చేశారు. ఇక చిత్తూరు సంబంధించి ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి విజయానందరెడ్డిని అనౌన్స్ చేశారు ఇన్ఛార్జిగా. చిత్తూరు ఎమ్మెల్యేగా ఆర్ఎని శ్రీనివాస్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని రాజ్యసభ పంపి ఇప్పుడు అక్కడ చిత్తూరుకి విజయానందరెడ్డి ఆర్టీసీ వైస్ చైర్మన్ పనిచేస్తున్నటువంటి విజయానందరెడ్డిని ప్రకటించారు. ఇక మదనపల్లికి నిస్సార్ అహ్మద్ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థిని మదనపల్లికి ప్రకటించడం జరిగింది. రాజంపేట ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ప్రకటించారు. రాజంపేటకు సంబంధించి ఈయన ఎంపీగా వెళ్తారన్నారు, కానీ ఇప్పుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసిన పది. ఇక ఆలూరు చూస్తే కనుక ఆలూరు ప్రస్తుతం సిట్టింగ్ మంత్రి గుమ్మనూరు జయరాము సొంత నియోజకవర్గం ఆలూరు. ఇప్పుడు ఆయన స్థానంలో ఆయన ఎంపీకి కర్నూలు ఎంపీగా పంపి అక్కడ బూసినే వెరుగుపాక్షిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇక కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ డాక్టర్ సతీష్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక గూడూరు ప్రస్తుతం శివప్రసాద్ వరప్రసాద్ ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడూరు స్థానంలో మేరీగా మురళిని ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మేరీగా మురళిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ మార్చడం జరిగింది. ఇక సత్యవేడు నియోజకవర్గం చూస్తే కనుక అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తిని సత్యవేడుకి మార్చారు, అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక పెనమలూరు సంబంధించి కృష్ణా జిల్లా సంబంధించి చూస్తే కనుక మంత్రి జోగి రమేష్ పెడన్ నుంచి పెనమలూరుకు తీసుకొచ్చారు. అదేవిధంగా పెడన్ నియోజకవర్గానికి సంబంధించి ఉప్పాళ్ళ హారిక భర్త ఉప్పాళ్ళ రాముని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఉప్పాళ్ళ హారిక ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఆమె భర్త ఉప్పాళ్ళ రాముని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక్కడ మనం కృష్ణా జిల్లా సంబంధించి చూస్తే కనుక పెనమలూరు నిండా మొన్నటి వరకు కూడా కొంత నాటకీయ పరిణామాలు జరిగాయి. పెనమలూరు సంబంధించినటువంటి పార్థసారి టీడీపీకి టచ్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడారు. తర్వాత జగన్ వద్ద కూడా తీసుకొచ్చారు, కానీ ఆయన ఖచ్చితంగా పార్టీ మారతానని వాళ్ళ వద్ద కూడా చెప్పిన నేపథ్యంలో జోగి రమేష్తో మధ్యాహ్నం జగన్ మీట్ అయ్యి పెనమలూరుకు మారాలని చెప్పిన నేపథ్యంలో ఆయన ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు. ఇక పెడన్ నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ స్థానంలో ఉప్పాళ్ళ హారిక భర్త ఉప్పాళ్ళ రాముని అయితే ప్రకటించడం జరిగింది. వీటితో పాటు కొన్ని ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే కనుక దర్శి నియోజకవర్గానికి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా అందరూ ఊహించిన పేరే వచ్చిందని చెప్పాలి. చాలా రోజులుగా ఆయన పేరు వినపడుతుంది. మద్దిశెట్టి వేణుగోపాల్కి అక్కడ సీటు లేదనేది మొన్నటి నుంచి కూడా ప్రచారం జరిగింది. ఆయన కూడా సీటు ఇస్తే పనిచేస్తా, లేకపోతే నా ప్రత్యామ్నాయం చూసుకుంటాను కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అయితే అనౌన్స్ చేశారు. రాయదుర్గం కూడా చాలా కీలకమైన నియోజకవర్గం, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాపు రామచంద్రని కాదని ప్రస్తుతం మెట్టు గోవిందరెడ్డికి ఇవ్వడం జరిగింది. వీటితో పాటు చిత్తూరు విజయానందరెడ్డి సంబంధించినటువంటి అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే మాత్రం మొత్తం 6 ఎంపీలకు సంబంధించి అదేవిధంగా 15 ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే అనౌన్స్ చేసింది. ఇంకా లిస్టు ఉండే అవకాశం కనబడుతుంది, ఎందుకంటే విశాఖపట్నం సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు సంబంధించి ఇంకా అనౌన్స్ చేయలేదు. వాటితో పాటు ప్రకాశం జిల్లాలో ఇంకా చేంజెస్ ఉన్నాయి, నెల్లూరు సంబంధించినటువంటి చేంజెస్ ఉన్నాయి, తిరుపతిలో కూడా కొన్ని చేంజెస్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకొకసారి మరొక 4వ లిస్టు కూడా ఉండే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. సచిన్, ఏదేమైనప్పటికీ ఫస్ట్ లిస్టులో 11 అభ్యర్థుల్ని, 2వ లిస్టులో 27 మంది, తాజాగా 3వ లిస్టులో 21 మంది అభ్యర్థులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన అభ్యర్థుల మార్పుల కసరత్తులు అయితే చేశారు. పూర్తిగా సామాజిక సమీకరణాల కోణంలోనే అభ్యర్థుల ఎంపిక అయితే జరిగిందని చెప్పాలి. ఎక్కువగా ఎంపీ స్థానాలకు సంబంధించి బీసీలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఏలూరు సంబంధించి చూస్తే కనుక యాదవ్ కమ్యూనిటీ, అదేవిధంగా ఇచ్చాపురానికి సంబంధించి కూడా కొన్ని యాదవ్ అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళగా ఇచ్చారని కూడా తెలుస్తుంది. వాటితో పాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా సామాజిక సమీకరణాలు కీలకంగా పనిచేశాయని చెప్పాలి. ఎస్సీ రిజర్వ్లో ఎలాగ ఎస్సీలకు ఇస్తారు కాబట్టి బీసీలకి అధిక ప్రాధాన్యం ఇస్తూ జగన్ వరుసగా ఇస్తున్న లిస్టులో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న చూస్తున్న నేపథ్యంలో రాబోయే లిస్టులో కూడా బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. సచిన్, రైట్, ఒక్కసారి ఎంపీల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మనం ఈ ఎమ్మెల్యేల గురించి అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధించి మాట్లాడుకున్నాం. ఒక్కసారి పార్లమెంట్ విషయం మాట్లాడుకుంటే కనుక తిరుపతి పార్లమెంట్కి ఆదిమూలని సత్యవేడు ఎమ్మెల్యేని ఆయన అక్కడ పంపించడానికి కారణం ఏంటి? ఒక్కసారి పార్లమెంట్కి సంబంధించి ఇండివిజువల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రాజేష్, ఫస్ట్ తిరుపతి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు సత్యవేడు ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆయన తిరుపతి పార్లమెంట్కి ఎందుకు పోటీ చేస్తున్నారు?
అంటే అక్కడ సర్వేలు ఆధారంగానే పూర్తి స్థాయిలో ఎంపీలని ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా అనేది ఆ ఈక్వేషన్స్ చూసుకుని ఆ కోణంలోనే సర్వేలు చేసుకున్న తర్వాతే అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. మొదటి లిస్ట్ నుంచి కూడా అదే ఈక్వేషన్స్ ఫాలో అవుతున్నారు. గురుమూర్తిని సత్యవేడు పంపిస్తే అక్కడ గెలుస్తాడా లేదా అనే సర్వేలు చేసుకున్న తర్వాత మాత్రమే లిస్ట్ అనౌన్స్ చేస్తున్న లిస్టుని అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు చేశారు. ఆ కోణంలోనే జరిగింది. ఇప్పుడు తిరుపతి ఎంపీకి సంబంధించి తిరుపతి ఎంపీకి ఉన్నటువంటి గురుమూర్తి మరోసారి ఎంపీగా గెలిచే అవకాశం లేదనేది వైసీపీ చేసుకున్న సర్వేలు కానీ ప్రశాంత్ పీకే టీం చేసిన సర్వేల ఆధారంగా అక్కడ గెలవరు కాబట్టి ఆయన సత్యవేడు పంపిస్తే అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయనే సర్వేల ఆధారంగానే ఇప్పుడు ఆ చేంజెస్ అనేవి జరిగి అక్కడ సత్యవేడు ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ చిత్తూరుకి ఎంపీగా పెట్టిన తిరుపతి ఎంపీగా పెట్టిన ఆ కోణంలోనే పూర్తిగా సర్వేల ఆధారంగానే జరిగిందని చెప్పాలి. పూర్తిగా అంటే ఇక్కడ సామాజిక సమీకరణాలు ఒకవైపు అయితే మూడోది సర్వేలు అనేవి చాలా కీలకంగా పనిచేశాయి. ఎక్కడ ఎంపీగా పనిచేయని అభ్యర్థి వేరే నియోజకవర్గం ఎమ్మెల్యేకి వెళ్తే పనిచేస్తాడు, అక్కడ గెలుస్తాడనే సర్వేలు వచ్చి ఆ సర్వే రిపోర్ట్లు ఆధారంగా మార్పులు చేర్పులు చేశారు. ఇక్కడ కూడా అదే కీలకంగా మారిందని చెప్పాలి సార్. రైట్. ఒకసారి కర్నూలు పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ గుమ్మనూరు జయరాంకి మంత్రి గుమ్మనూరు జయరాంని పార్లమెంట్కి పంపించడానికి ఎటువంటి వ్యూహాలను అక్కడ రచించని చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి పంపించాలంటే కనుక కొంచెం ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే అసెంబ్లీకి ప్రాధాన్యత ఇచ్చుకుంటారు, తర్వాత పార్లమెంట్ కూడా ప్రాధాన్యత ఇచ్చుకునే ఛాన్సెస్. ఇటువంటి నేపథ్యంలో గుమ్మనూరు జయరాం విషయంలో ఏం జరిగిందని అనుకోవచ్చు ఇక్కడ? ఇది కమ్యూనిటీ బేస్ మీదే గుమ్మనూరు జయరాంకి కర్నూలు ఎంపీగా పంపించారని తెలుస్తుంది. కురుబ కమ్యూనిటీకి సంబంధించినటువంటి గుమ్మనూరు జయరాము ఆ నియోజకవర్గం కర్నూలు పార్లమెంట్లో పరిధిలోని అసెంబ్లీలో ఎక్కువ శాతం కురుబ వాల్మీకి వీళ్ళంతా ఉంటారు కాబట్టి ఆ కోణంలోనే ఓట్లు పడతాయనే భావనలోనే గుమ్మనూరు జయరాం కర్నూలు ఎంపీకి పంపించారు. రెండోది ఆలూరులో గుమ్మనూరు జయరాం పోటీ చేస్తే ఓడిపోతారనేది వైసీపీ చేసుకున్న సర్వేల ఆధారంగా తేలింది కాబట్టి ఆయన ఎమ్మెల్యే కంటే ఎంపీగానే ఉంటే బాగుంటుంది. మొత్తం ఇంపాక్ట్ అనేది 7 నియోజకవర్గాలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు కొంత ఇంపాక్ట్ ఉంటుంది. బీసీ సామాజిక వర్గంతో పాటు కురుబ కమ్యూనిటీ అనేది పెచ్చింగ్ ఉంటుందనే భావనలోనే గుమ్మనూరు జయరాంని కర్నూలు ఎంపీగా పంపించారు. ఆల్రెడీ ఆయన కుమారుడికి ఆలూరు సీట్ అడిగినప్పటికీ వైసీపీ అధిష్టానం ఆయన కుమారుడికి ఇవ్వలేదు. విరూపాక్షకి అక్కడ సీటు అయితే కేటాయించడం జరిగింది. కేవలం సామాజిక సమీకరణాలు అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి ప్రధానంగా పనిచేశాయి కాబట్టి ఆ కోణంలోనే గుమ్మనూరు జయరాంకి కర్నూలు ఎంపీకి ఇచ్చారు సచిన్. రైట్. ఇక విజయవాడ ఆఫ్ కోర్స్ కేశినేని నానికి సంబంధించి ఎందుకంటే రీసెంట్గా జాయిన్ అయ్యారు కాబట్టి అక్కడి నుంచి మీద వచ్చారని చెప్పుకోవచ్చు.